మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మై సిస్టర్ సుప్రియ, మై మామ నాగమామ, వాళ్ళిద్దరు చెప్తారు నాకు ఏదైనా తేడా ఉంటే, లైక్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే ప్రేజ్ చేస్తారు, సమానంగా ప్రేజ్ చేస్తారు. బట్ ఏమన్నా క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు. ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు? ఏ ఇన్స్టెన్స్లో చెప్పుంటచ్చు మీకు? Probably early stages of acting lo koncham, like, you know, probably asked me to speak a little faster, dialogue delivery, like కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు. బట్ whenever he noticed something was, కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత, లైక్, యు నో, he just let me be. బట్ నేను చేసే ఇనిషియల్గా లైక్ the first 4-5 years he was very active in my career. బట్ దాని తర్వాత యునో ఎవ్రీవన్ గెట్స్ బిజీ ఇన్ దర్ ఓన్ థింగ్ కాబట్టి. బట్ ఇఫ్ హీ సా ఎనీథింగ్, ఇఫ్ ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ హిమ్ ఫర్ అడ్వైస్, హీల్ డెఫినెట్లీ గివ్ మీ కన్స్ట్రక్టివ్ అడ్వైస్ అండి ఎప్పుడు. సో లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు కూలీ మూవీలో విలన్ గా చేస్తున్నారు. I don't know exactly what he's doing, but his look matram is fabulous. Like his hairstyle and his look is just tremendous. I just love his look in Coolie. అసలు విలన్ గా చేస్తున్నారు అన్న వెంటనే అది మీకు క్లియర్ గా తెలుసా అది మీ విలన్ అని? నాకు తెలియదు. చూసిన దాన్ని బట్టి అదేమన్నా కొంచెం మీరేమన్నా చెప్తారేమో అన్నది. నాకు అసలు ఏం తెలియదండి, నాకు నిజంగా ఏం తెలియదు. తెలియాలని కూడా లేదు, ఒకేసారి చూస్తే బాగుంటుంది కదా అని. తెలియాలని కూడా లేదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాం. ఎంత లాగాలని గించుకున్నా అక్కడ వర్కౌట్ అవ్వదు. అది సుమత్ గారు. సారీ అండి, ఐఎమ్ నాట్ ద బెస్ట్. నాకు నిజంగా తెలియదు. అంటే మా అందరికి ఏంటంటే మాకు జనరల్గా తెలుస్తుంది, ఓకే నాగమామ ఈ సినిమాలో చేస్తున్నాడు, ఆ సినిమాలో చేస్తున్నాడు, అది వి జనరలీ నో అబౌట్ హిస్ ప్రాజెక్ట్స్, హిస్ బిజినెస్ వెంచర్స్. సేమ్ మాకు కూడా అంటే ఈ నోస్, ఓకే నేను అనగనగా ఒక సినిమా చేస్తున్నాను అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ మాకు తెలియదు. ఆయన కెరియర్ గురించి నాకు తెలియదు స్పెసిఫిక్ డీటెయిల్స్. ఒక చిన్న సర్ప్రైజ్ ఎప్పుడు ఉంటుంది. హీ వాజ్ లైక్ సో ప్లెజెంట్. బయట వాళ్ళం ఎక్కడో ఆడియన్స్, మాకే ఒక పాయింట్ తెలిసినప్పుడు మీకు ఇంకొంచెం డీప్ గా తెలిసి ఆస్కారం ఉందేమో ఆశ. నేను చెప్తున్నానండి, మా మామయ్య ప్రొఫెషనల్ కెరియర్ గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆయన ఫ్యాన్స్నే అడగాలి. ఆయన ఫ్యాన్స్కే ఎక్కువ తెలుస్తుంది నాకన్నా. అంటే నాకు ఇప్పుడే తెలిసింది, ఓకే లోకేష్ కనగరాజ్ సినిమాలో హీ మే బీ అ విలన్. ఐ డోంట్ నో. We are expecting that. Understanding ki adi. I really don't know andi. Sare, okay, done. సో కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ అండి, ఇప్పుడు మీ ఓటీటీ ఫిల్మ్ కెరియర్ చాలా ఘనంగా స్టార్ట్ అయింది అని అయితే చెప్పచ్చు విత్ అనగనగా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ ఇన్ ది ఓటీటీ స్పేస్? I look forward to work more in the OTT space and more in the theatrical space also. Both. ఎందుకంటే ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా it's a complete theatrical release. ఎందుకంటే ఇట్స్ అ బిగ్ స్క్రీన్, విఎఫ్ఎక్స్ హెవీ, లైక్ ఒక యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సో దానికి ఒక పెద్ద స్క్రీన్ ప్రత్యేకంగా అవసరం అండి. ఇట్స్ అ లాట్ బిగ్గర్ బడ్జెట్ ఆల్సో. సో ప్రాజెక్ట్కి బట్టి నేను డిసైడ్ చేస్తానండి. రెండిటికి స్థానం ఉంది, ఓటీటీకి స్థానం ఉంది, థియేటర్లకి స్థానం ఉంది. నేను రెండిటికి పర్సనల్గా కూడా నేను వ్యూవర్షిప్ ఒక ప్రేక్షకుడిగా ఒక సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను థియేటర్లో అంటే ఇప్పుడు థియేటర్స్లో నేను సినిమాలు నచ్చిన సినిమాలు ఉంటే కాదు, మంచి టాక్ ఉన్న సినిమాలు ఉంటే నేను వారానికి ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ నేను థియేటర్కి వెళ్తానండి. ఐఎమ్ నాట్ జోకింగ్, 3-4 టైమ్స్. అదేవిధంగా ఓటీటీలో చాలా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బోత్ ద స్పేసెస్. నా వరకు వస్తే లైక్ డిపెండింగ్ ఆన్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నేను డిసైడ్ చేస్తానండి. ప్రాజెక్ట్ ఇందాక నేను అన్నట్లుగా గోదావరి సినిమా కానీ, సత్యం సినిమా కానీ, ఇట్లా కొన్ని సినిమాలు మళ్ళీ రావా కానీ ఆ మ్యాటర్కి వస్తే యూ హ్యావ్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ వేర్ పీపుల్ వుడ్ లవ్ యూ టు వాచింగ్ ఇన్ సర్టెన్ సెట్ ఆఫ్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అనేది మనం యాక్సెప్ట్ చేస్తే, ఐ మీన్ టు ఆస్క్ యూ, సర్లో కానీ లేకపోతే సీతారామంలో కానీ మీరు చేసినటువంటి క్యారెక్టర్స్కి ఎందుకు ఈయన ఈ సినిమాలు చేయాల్సి వచ్చింది, ఈయన ఎందుకు ఒప్పుకున్నారు అన్నది ఒక డౌట్ వస్తూ ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ యునో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మీకున్నారు అండ్ వీఆర్ వెరీ ష్యూర్ ఈవెన్ యూ నో అబౌట్ ఈ సినిమాలు ఆదరించారు ప్రేక్షకులకి అన్నది అది జగమెరిగిన సత్యం. వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ యాక్చువల్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ దోస్ ఫిల్మ్స్ అండి, సర్లో కానీ సీతారామంలో కానీ? ఐ ఆల్వేస్ బిలీవ్ అండి, లైక్ ఒక నటుడు తనకి నచ్చింది
ఒక లీడ్ రోల్ అయి ఉండొచ్చు, అది చేయాలి. సపోర్టింగ్ రోల్ అయి ఉండొచ్చు, చేయాలి. ఒక యాంటీ రోల్ అయినా కూడా నచ్చితే చేయాలి. నేను అన్నిటికీ ఓపెన్ అండి. ఇప్పుడు అంటే అది తర్వాత మన కెరియర్ కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆలోచించక్కర్లేదంటారా? కొంచెం ఆలోచించాలండి, కొంచెం ఆలోచించాలి. బట్ నేను సీతారామం చేసినప్పుడు నాకు కథ నచ్చింది, మొత్తం సెటప్ అంతా నచ్చింది, నా పాత్ర నచ్చింది. ఒక గ్రే షేడ్ ఉన్న పాత్ర నేను ఇప్పటివరకు చేయలేదు. అది ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దాట్. అదేవిధంగా సార్లో కూడా నాకు ఒక క్యామియో అయినా కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివాను. మొత్తం స్క్రిప్ట్ చదివి ఒక చిన్న పాత్ర అయినా కూడా, చిన్న కీలకమైన పాత్ర కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను డిసైడ్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ సెలెక్టివ్ అబౌట్ మై సపోర్టింగ్ రోల్ అండ్ బోత్ ద ఫిల్మ్స్ ఆర్ బోత్ 100 crore plus films. So and they're very successful films, so I'm very thankful that I'm a part of it. But ఫ్యూచర్లో కూడా నా ప్లాన్ ఏంటంటే మై ప్రయారిటీ ఈజ్ లీడ్ రోల్స్ చేస్తూ నాకు అక్కడక్కడ అప్పుడప్పుడు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ ఉంటే చేసినా కూడా చేస్తాను, అబ్జెక్షన్ లేదు. అప్పుడప్పుడు నేను ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రియలీ ఎఫెక్ట్ యువర్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. కానీ ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి, నేను ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టొవినో థామస్ ఉన్నాడు, లైక్ మలయాళంలో, లైక్ హీజ్ అ సూపర్ స్టార్. ఒక దుల్కర్ సినిమాలో లైక్ ఒక చిన్న పాత్ర వేశాడు, జస్ట్ out of their relationship, out of their friendship. The acting versatility is what you wanted to present. Yeah, so I don't mind, like I'm open to doing different things. Wonderful, so sweet. So కొంచెం మీ స్కూల్ డేస్లోకి, మీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా వెళ్దామండి. బికాస్ అనగనగా ఈజ్ అబ్సల్యూట్లీ అ స్కూల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి మీ స్కూల్ డేస్, మీ స్కూల్ ఏజ్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ బెంచరా, బ్యాక్ బెంచరా? మీడియం బెంచర్, మధ్యలో ఉండేవాడిని. మరీ ఫస్ట్ కాదు, మరీ లాస్ట్ కాదు. అంటే అసలు మనకి అల్లరి చేసే బ్యాచ్ ఒకటి ఉండేదా అండి స్కూల్లో? నేను పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. మీరు కాదు, నాకు అర్థమైంది. అంటే కొంచెం ఉండేవారు, బట్ నేను ప్రతి అల్లరి చేసే బ్యాచ్ లో కూడా ఒక సైలెంట్ వాడు ఉంటాడు. అలా సైలెంట్ మీరు అనుకుంటే మీకు ఒక నాటీ బ్యాచ్ ఉందా? బహుశా నేను అల్లరి బ్యాచ్లో కూడా అల్లరి బ్యాచ్లో ఉండేవాడిని, కానీ సైలెంట్గా అల్లరి చేసేవాడిని ఏమో. ఇదేంటి అల్లరి అంటేనే అల్లరి చేయడం, సైలెంట్గా కూడా అల్లరి చెప్పరా? ఏం లేదు, తెలీదండి. అంటే ప్రత్యేకంగా మై స్కూల్ లైఫ్ వాజంట్ సో ఏమంటారు, 14 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివాను, PP 1 నుంచి 12-11 తరగతి వరకు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ దేర్. 14 years. పెద్ద అల్లరి చేసేవాడిని కాదు. I was quite a popular student. ఎందుకంటే పాపులర్ అంటే ఐఎమ్ థింకింగ్ ఐ వాజ్ క్వైట్ పాపులర్. ఎందుకంటే నన్ను డెప్యూటీ హెడ్ బాయ్ చేశారు నాకు స్కూల్కి. అంతమంది స్టూడెంట్స్లో నన్ను పట్టుకుని డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. అదే విచిత్రం ఏంటంటే ఐ వాజ్ నెవర్ అన్ ఏ స్టూడెంట్. I was just an above average student, and I was decently good at sports. I was decent at sports. So I never like really దేంట్లోనూ ఎక్సలెంట్గా ఉండేవాడిని కాదు, బట్ జస్ట్ అబవ్ యావరేజ్, అలా డీసెంట్ అబవ్ యావరేజ్. అలాంటి వాడిని స్కూల్ డెప్యూటీ హెడ్ బాయ్గా చేశారు. సో I don't know. Yeah, like the teachers and the students have to vote. Vote and they have to take a call. So I think mostly like it's the teachers. So I don't know, somehow I was voted to be the deputy head boy of the school. So that's kind of a big honor. And నాకెందుకు ఇచ్చారు బాబు అని నేను అనుకునేవాడిని అప్పుడు. ఈ క్రష్లు, గర్ల్ ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకునేటప్పుడు యు వర్ ఆల్సో పాపులర్ ఆన్ దోస్ టర్మ్స్? యా, ఉండేవారు. మరీ ఎక్కువ కాదు, కానీ అందరికీ ఒక చిన్న క్రష్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఉండకపోతే క్రష్ అన్నది కూడా నా పాయింట్. అది వాళ్ళనే అడగాలి. కానీ ఐ హ్యాడ్ లైక్ మేబీ one crush or something like that. It's nothing major. I had one crush. If the girls had a crush on me, you have to ask them. Not me. Notice వచ్చింది, because I cannot now go and notice వచ్చిందండి. 2-3 సార్లు notice వచ్చింది that a particular girl has a crush on me. It's all part of school andi. It's all part of school. I can see the blush even now, Delsa. Okay. So మీ కెరియర్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్, ఒక ఫ్యాన్ మూమెంట్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ మీరు ఏదన్నా టేస్ట్ చేశారా? అంటే చాలాసార్లు సినిమాలు బాగుంటాయి, సినిమాలు హిట్ అయినప్పుడు లైక్ దట్
ప్రేజ్ అండ్ అప్లాజ్ అండ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ అన్ని ఈ మధ్య నేను అనగనగా కోసం రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ డే బిఫోర్ ఎవరి దగ్గర కన్నా వెళ్ళి స్టోరీ మేకర్స్, డైరెక్టర్స్, ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు. యూ జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్వర్సేషన్ ఆల్సో. అంటే నేను అన్లెస్ ఇట్ కమ్స్ ఇట్స్ వే అండ్ ట్యాప్ యువర్ డోర్. లేదండి, నేను అడుగుతానండి. అంటే లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు, కానీ పరిచయం ఉన్న వాళ్ళతో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి, 15 సంవత్సరాలు కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను. నేను మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఐడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్, దిస్ వాజ్ అబౌట్ 20 years ago, ఆల్మోస్ట్ 2008లో. అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూనో ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ అడుగుతానండి. దాంట్లో అస్సలు నోరు తెరిచి మాట్లాడలేరు, అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్. అందుకనే వాంటెడ్ టు ఆస్క్ యు. లేదండి, నేను అడుగుతాను. నేను అంటే వాళ్ళకి ఆ బ్యాండ్ విత్ ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అవ్వ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది, విచ్ ఇస్ హైప్ ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి మీరు అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా? అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా? ఆ రకంగా ఆలోచించారా? Well, it would be nice if I could be a part of that film. Wonderful. But see, that's one of the most anticipated films, at least for me, because he is Rajamouli Garu, as for many of, just like for many Indians, for many people of the world, he's like one of my favorite directors, and Mahesh of course. నేను చాలా సార్లు చెప్పాను, నా మిత్రుడే కాకుండా he's my favorite actor in Tollywood. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, మా స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం, యాజ్ ప్రొఫెషనలీగా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్. అండ్ ఐఎమ్ జస్ట్ సో అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ ఆ రకం కాదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ద ట్రైలర్. లైక్ ఐఎమ్ జస్ట్ యాంటిసిపేటింగ్ ఇట్ సో మచ్ బికాస్ దిస్ వాజ్ ఎలా ఉంటుంది అన్న మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. Of course. Yeah, really looking forward to it. Great. ఇండస్ట్రీలో మొబైల్ని అతి తక్కువ వాడే వాళ్ళలో అతి తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి, అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్. ఎస్ ఓ నో? యా అంటే నేను బాగా ఎక్కువ వాడతాను, బట్ మీరు అనుకున్న వాటికి కాదు. అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను, లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను. లైక్ ఐ యూజ్ మై ఫోన్ లైక్ అ లాట్ టు వ్యూ. లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను, నేను కొన్ని ఛానల్స్, కొన్ని ఎలాంటివి చూస్తారంటే ఆల్ ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్, న్యూస్, సరదా. లైక్ నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం. నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్, సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటూ ఉంటాను, లైక్ ద వీడియో పాడ్కాస్ట్స్, లైక్ మూవీ రివ్యూస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్లో ఉంది. బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం, నాకు ఎప్పటి నుంచో. అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను. నేను లైక్ ఫర్ దీస్ టెక్ వీడియోస్, లైక్ ఫర్ మూవీస్, ఫర్ పాప్ కల్చర్, లైక్ ఫాలో అవుతూ ఉంటాను. బట్ బేసికల్గా రీల్స్, షార్ట్స్ రీల్స్ షార్ట్స్ పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి. ఐ నో దే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి, షార్ట్స్ చేసి, అది పబ్లిసిటీ కట్ చేసి, అది చేసి చేస్తారని నాకు తెలుసు. అది ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్, ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. మనం ఏమంటారు, ఐఎమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్. మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి, అంతే. బట్ నేను సోషల్ మీడియా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసుకున్నారు అంతే. కానీ నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకు? నేను అలా నో, మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐఎమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా. ఇప్పుడు నేను కేవలం నా సినిమాని మార్కెట్ చేయడానికి, సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను, అంతే. Not much of your personal life into that. Not much of my personal life. అంటే I like to
రిమైన్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ మిస్టరీ లిటిల్ నాకు అది కొంచెం ఇష్టం. యూ షుడ్ బి అన్ ఓపెన్ బుక్. అట్లీస్ట్ ఐ డోంట్ లైక్ టు బి అన్ ఓపెన్ బుక్ కంప్లీట్లీ. అంటే యూజువల్లీ బయట పడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను, కానీ మిస్టీరియస్ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది. మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి. అంటే అది మిస్టరీ ఇస్ డిఫరెంట్, ఆరా ఇస్ యా డిఫరెంట్. సంథింగ్ లైక్ దాట్. అంటే అన్నీ తెలియకూడదు, ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు. అండ్ నేను ఎప్పుడు లైక్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు, ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లు అప్పుడు లైక్ సినిమాకి మీకు అది ఎప్పుడు సంబంధించిన. అనిపించలేదా బీయింగ్ సీన్ మచ్ ఆన్ ది సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిఆర్ ట్రిక్ ఫర్ బీయింగ్ బిజీ ఆర్ దట్ paparazzi బట్ ఇట్ డజంట్ సూట్ మై పర్సనాలిటీ అండి. అవునా? ఇట్ డజంట్ సూట్. అంటే నేను ఐఎమ్ నాట్ అవర్స్ టు ఇట్, బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే, సినిమాని మార్కెట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేయాలి, వీటన్నిటికీ నేను 100% ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి, అక్కడ కనపడాలి, ఈ పార్టీలకి వెళ్ళాలి, ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి, ఇది అది నాకు పెద్ద ఏం లేదండి. నాకు అది నాకు అంటే అసలు పార్టీస్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా, వెళ్ళా ఫొటోస్ అవాయిడ్ చేస్తారా, లేదా ఆ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం అవాయిడ్ చేస్తారా? నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ. అవునా? ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దాట్ ఐ పార్టిసిపేట్. బట్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ అ హోమ్ బడీ అండి. అంటే ఏం చేస్తారండి? ఇంట్లో షూట్ చేస్తారు, వర్క్ వెళ్తారు, వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. బాబోయ్. నేను ఇవాళ మార్నింగే ఒక 2 గంటలు గార్డెనింగ్ చేశాను, Is it? ఒక 2 గంటలు వర్కౌట్ చేశాను. ఇక్కడికి వచ్చే ముందు 2 గంటలు మా లాన్లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం, మొక్కలంతా చూసుకుంటూ ఏదో చేస్తాను నా ఇంట్లో. నాకు ఐ లైక్ గార్డెనింగ్, ఐ లైక్ వర్కింగ్ అవుట్. లేకపోతే నా హోమ్ థియేటర్లో పడుంటాను, లేకపోతే నా కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా టైం గడిచి కుక్కలు ఉన్నాయి మీ దగ్గర? 2 ఉన్నాయి. 2 ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ దే బర్త్డే టుడే. సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను. యా ఓకే. సో ఇప్పటి వరకు మీ కెరియర్లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినైనా తీసుకోండి, మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాపో ఉన్న వాళ్ళల్లో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా? ఎవరినని చెప్తారు? who is still very close to you and you just have that rapport, anytime call, anytime message, apart from Mahesh Babu garu maku ardhamautundi, apart from లేదు, ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్ అండ్ ఆల్ అండి. అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ యాజ్ ఆఫెన్ యాజ్ వీ యూస్ టు. బట్ నిన్నే నేను మెసేజ్ పెట్టాను లైక్ అనగనగా, అంటే హీస్ హాలిడేయింగ్ సమ్వేర్. సో లైక్ ఐ జస్ట్ మెసేజ్ హిమ్. నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రకం కాదు. ఈ సినిమా రిలీజ్ అయింది నాది, friends మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకుంటుంది సుమంత్ గారు? ఐఎమ్ లైక్ దాట్ అండి. నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఐ డోంట్ సీ దెమ్ ఆర్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ. లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము, లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము. బట్ see I'm kind of a private person. I'm an introverted person. I like doing my thing. I let my other friends also do their thing. బట్ జస్ట్ మార్నింగే నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను, ఈ సినిమా గాట్ వెరీ గుడ్ రిసెప్షన్, ఛాన్స్ దొరికినప్పుడు చూడు అని. అలా ఐ మీన్ టచ్ విత్ దెమ్ లైక్. బట్ అట్ ద సేమ్ టైమ్ I like to give everybody space. అది బేసికల్ గా దట్ ఇస్ సుమంత్ గారు. Yeah. యు గివ్ యువర్ స్పేస్ అండ్ యు మెయింటైన్ యువర్ స్పేస్. Yeah, because I like my space. Exactly, that's what I meant to I say. like my space. I understand my space. Like I understand the value of my space. అందుకనే I understand the value of their space also. కాబట్టి ఇప్పుడు సో నేను ఎక్కువ లైక్ అందరికీ నేను లైక్ ఐ సెడ్ ఒక స్పేస్ ఇస్తాను.